సాములు శివసాములు అయ్యప్ప సాములు పచ్చిపూర్తి చేస్తున్నారు. నూనె వేసామే కొట్టాడు ఆమె క్లీన్ చేస్తాను. కార్తీక మాసం కాబట్టి అన్నదానానికి ఇబ్బందికరంగా లేకుండా ఇన్ని పిచ్చి మొక్కలు చెట్లని క్లీన్ చేస్తాను. తీసి చూడండి, భక్తాదుల వసతి మేరకు క్లీన్ చేస్తాను. వెహికల్ పెట్టుకొని అన్నదానానికి క్లీన్ చేస్తాను అన్నమాట. స్వామి నూనె వేయి, స్వామి నూనె వేయి. పచ్చి పూజ లేక ముందు నూనె ఎత్తాడు స్వామి. వాళ్ళే స్వామి తర్వాత గింజలు తీసుకో. స్వామి తర్వాత గింజలు, స్వామి తర్వాత గింజలు ఎరగడది. స్వామి పచ్చి పూజకు తిరువాత గింజలు వేస్తాను. తిరువాత గింజలు నువ్వు లేట్ చేయకుండా అది ఇది మిరపకాయ వేయి స్వామి, లేకుంటే మాడతాయి. ఏకుదిలే ఎరగడది, ఎరగడ పచ్చి మిరపకాయ రెండు వేయండి. ఏంటికి పచ్చి పచ్చి బాగున్నారు, లైట్గా ఉన్నారు. లైట్గా వేయాలి, ఏం వద్దులే, లైట్గా మళ్ళీ టమాటాలు ఏంటికి వద్దు, టమాటాలు అవసరం అంతే అంతే. లైట్గా అన్ని స్వామి, లైట్గా అట్టయినా వేసుకోవచ్చు. ఇది ఇంకా తర్వాత అవసరం ఏంటికి, దానికి ఏంటికి తర్వాత అవసరం. లైట్గా ఎగనీలో చెప్తా. సిద్ధపడి బాగా తీసుకో. ఇప్పుడు మిర్చి ఎరగడేసినారు సాములు. చింతపండు పులుసు పిండుతాను. ఇంకా లైట్గా ఎగుతాను. ఇంకా చింతపండు పులుసు. పసుపు అవసరం లేలే, పసుపు వేయాలి. రెండు లైట్గా వేయాలి స్వామి, పసుపు వేయాలి స్వామి. అట్నే కవర్లు అట్నే పలగొట్టు అది తీసుకొని దేవి చెప్తా. అట్నే పగలగొట్టు స్వామి. తాటి స్వామి కలబెడి స్వామి, పసుపు వేస్తున్నాడు. పసుపు సాములు తాటి స్వామి కలబెడుతున్నాడు. ఎట్ట కలుపుతా కలిపేకుండా ఎప్పుడైనా వంట చేసాం లేదా? ఇక్కడ పేరుపోతుంది. కరేపాకు కరేపాకు వేయాలి స్వామి. బాబా అదేమో కరేపాకు వే, కరేపాకు మారిపోతుంది స్వామి. మాడదులే స్వామి, మాడదు. కరేపాకు ఏం కాదు, మాడదులే, మాడదులే. కరేపాకు స్వామి ఏం స్వామి మర్చిపోయినారు. ఇంకా రెండు వే అవసరం లేవు లేదా ఉండేటే చూసి కరేపాకు వేస్తున్నారు సాములు. సాముల వంటకు ఇంట్లో ఆడలు చేసే వంటకు ఎంత తేడా అంటారో. అయినా ఏమో ఇంట్లో దానికైనా సాములు చేసిన రెడీ చేసిన బాగా రుచిగా అంటారు. అది అవసరమే స్వామి. బెల్లం కొట్టిందేగా అవి కొట్టు స్వామి. బాగా తగినంత వేసుకోవచ్చులే స్వామి. డల్ల కొడితే తగినంత వేసుకుంటే మనం స్వామి తగినంత అంత ఉప్పు స్వామి తీసుకో చెప్తా. అది ఆడ వెనకాల బకెట్ వెనకాల
తీసుకో ప్యాకేజ్ తీసుకో ఎత్త ఆ చేతితో తీసుకో స్వామి గోంత బేసామి నువ్వు ఎక్కువ బ్యాగు బే చెప్తా బే ఏం కావాలి బే ఉప్పు వేసినాడు స్వామి చింతపండు నీళ్ళు రసం చింతపండు పెడతాడు వద్దు తొక్కే వద్దులే ఇంకా పడి వద్దులే కాబట్టి దానికి ఆ చెరువు స్వామి ఆ చెరువు పడదు నీళ్ళు వేయి అంతేగా అది సరిపోతావాలి ఇంకా ఎన్ని పడాలి బాగా చిక్కేగా వస్తుంది స్వామి ధనియాల పొడి ఎన్ని లే పప్పల పొడి చాలా చిక్కేగా వస్తుంది నిండా వేయి స్వామి బా నిండా వేయి స్వామి బా చిక్కేగా వస్తా ఎన్ని పడతాను పప్పల పొడి బియ్యం వచ్చు స్వామి రా స్వామి పచ్చి పులుసు అవుతాను రా బా దాంతో ఏం అవసరం లేదు స్వామి కరుగుతుందిరా డైరెక్ట్ దాంట్లోనే వేయాలి కరుగుతుంది బెల్లం వేసి నీళ్ళు పచ్చి పులుసులో వేసాడు స్వామి అయ్యప్ప స్వామి చూడండి బియ్యం ఎసురు కాగింది ఈడ రైస్ ఎసురు కాకుండా బియ్యం తెచ్చాడు స్వామి చూడండి కొంచెం స్వామి నీళ్ళు బాగా ఏం సుక్క పెడకుండా వచ్చి అట్టే బొల్లి అంతే ఇంకా పులగానికి నీళ్ళు వద్దుతాను స్వామి బాగా ఉంచుకో స్వామి ఉంచు చేయడ పెట్టు స్వామి చేయడ పెట్టి ఉంచు స్వామిని ఇంకా ఉంచుకో ఇంకా బాగా తగ్గు కొంచెం ఏం కావాలి ఇంకా చేయండి ఉండవాలి కన్యతీర్థం క్షేత్రంలో సాములు శివసాములు అయ్యప్ప సాములు కలిసి చేసుకుంటా అంటే భోజనం మధ్యాహ్నం ఇచ్చా స్వామి ఏం సరిపోతుంది ఇబ్బంది లేదు మళ్ళీ ఎగేసి నా మండలో ఇప్పుడు బాగుంది అంతా ఇది బియ్యం నూనె ఇందులో స్వామి వెయ్యి స్వామి అట్టే వెయ్యి స్వామి ఏం కావాలి వంచు ఏం కాదు వంచు అంతా వంచేసేయి నీళ్ళు ఉంటే మళ్ళీ స్వామి ఏ రెండు ఏం కావాలి నీళ్ళు అరవై ఏం కావాలి స్వామి నిలుపుకుంటుంది బియ్యం ఏమో చెప్పేది అర్థం కాదు రెండు నీళ్ళు పోయి ఏం కాదు అట్టే వెయ్యి ఇంకా ఉంచు కొట్టువాట దీన్ని కొట్టువాట కొట్టు ఊడ్చి బెయ్యి చేత ఊడ్చు బియ్యం వేసినాడు స్వామి రైసులో స్వామి కలబెడుతున్నాడు చూడండి స్వామి బెల్లం వేసినాడు స్వామి ఇది ఉడికే ముందు కొబ్బరి వేసుకో మళ్ళీ ఇంకా దించేటప్పుడు ఇంకా పప్పల పొడి స్వామి ఆ కొబ్బరి తిట్టబెట్టి స్వామి అది కొబ్బరి దాని మీద కొబ్బరి తీసుకో ఆ సాంగ్స్ కావాలి స్వామి నువ్వు కొబ్బరి వేసుకో కొంత ఉడుకుతా ఒక 2 నిమిషాలు ఉడకనేది అంతా బెయ్యి కొబ్బరి బెయ్యి స్వామి బెయ్యాలని స్వామి కొబ్బరి వేస్తాడు పచ్చి పులుసులో స్వామి చూడి తాటి స్వామి వేస్తాడు అయ్యప్ప స్వామి ఉడికేటప్పుడు మళ్ళీ దించే ముందరగా పప్పుల పొడి స్వామి బాగా కలబెడుతున్నాడు కొబ్బరి వేసి పచ్చి పులుసులో స్వామి బాగా టేస్ట్గా రుచిగా బాగా చేస్తున్నారు స్వాములు ఒకసారి కలబెట్టు ఇందు స్వామి కలబెట్టు ఇంకా వేసి 4 దిక్కుల మంట చూసుకో అంతే ఇంకా అవి వేసుకోండి స్వామి
చాలు దింపుదా ఉంటుంది. అది ఉడకాలి స్వామి అది ఒకసారి ఎసురు పొంగు వచ్చినాక దించాలి. ఇంకా పప్పుల పొడి వేసి దించడమే అంతే. ఇంకా దించైనా పప్పుల పొడి వేసుకోవచ్చు. పప్పులు కూడా పెళ్ళి కాలేదు వేసి వెళ్ళచ్చు. ధనియాల పొడి అది ఇంకా ఉడకేటప్పుడు వేయాలంటే పప్పుల పొడి ధనియాల పొడి లైట్గా అంతే. ఏందో పను ఎంత మసాలా వేస్తాను. పచ్చి పులుసు తర్వాత వేసి అది ఒక రకం ఉంది స్వామి. ఇప్పుడు నూనె బేయకూడదు మళ్ళా ఊరికి అన్ని ఊరికి కాదు స్వామి. చింతపండు పులుసు బెల్లము బాగా నానబెట్టి బాగా అది పులుసు ఊరికి ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఇవన్నీ ఊరికి పచ్చి నీళ్ళల్లోనే పచ్చిదే. అది ఒక రకం స్వామి, ఇది ఒక రకము. ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇట్లా ఇది చేసుకుంటే ఇది రుచి వచ్చాది. ఊరికి ఆ పప్పుల పొడి ఎన్ని లేకుండా అది చేసి అది రుచి వచ్చాది. బాగుంది రే స్వామి, బాగుంది. ముందు తిని చూడాలా, తినాలి స్వామి. తింటేనే కదా చూడాలి. తినేదానికి కాదు, మంచికి ఎఫెక్ట్ కావద్దు. ఏంటికి అయితే అది ఎఫెక్ట్ ఏం కావాలి. ఇంకా పచ్చి పులుసు రైస్ రెడీ.